లేబర్ కమిషనర్ కు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు వినతి పత్రం అందజేశారు. 30% వేతనాల పెంపుపై లేబర్ కమిషన్ అదనపు కమిషనర్ తో ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు చర్చించారు. లేబర్ కమిషన్ ఒక పర్సెంటేజ్ ప్రతిపాదన చేసింది. తాము ఒప్పుకోలేదని ఎంప్లాయీస్ ఫెడరేషన్ లో అధ్యక్షుడు అనిల్ తెలిపారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో నేతలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. వారు క్లారిటీగా మాకు చెప్పడం జరిగింది. వారు ఒక పర్సెంటేజ్ మాకు చెప్పారు. మేము దాన్ని ఒప్పుకోలేదు. తర్వాత మేము అందరితో మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పర్సెంటేజ్ చెప్పడం జరిగింది వారికి. వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి మాకు రేపు ఉదయం 12 గంటలకు మళ్ళా మీటింగ్ పెట్టారు. రేపు ఫైనల్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా ఒక కుటుంబంలాగా భావిస్తున్నాం. ఏదైనా సరే మా కార్మికులకు వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్. ఎందుకంటే మేము కష్టాన్ని అడుగుతున్నాం తప్ప మేము అని చెప్పారు, ఒప్పిస్తామని చెప్పారు. ఏదేమైనా సాయంత్రం 5 గంటల లోపు కానీ లేదా రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ రమ్మని చెప్పారు. ఏదేమైనా రేపటితో ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత తొలగిపోతుంది.